అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వృషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనము 9వ తరగతి సోషల్లో 14వ పాఠంలో 2వ భాగం చూస్తున్నాము. పోయిన వీడియోలో 14th లెసన్ ఫస్ట్ భాగం చూసాము. ఇప్పుడు మిగిలిన భాగం చూద్దాము. ఈ లెసన్లో ప్రతి ఒక్క లెసను అదేవిధంగా ఎక్స్ప్లెనేషను 8th, 9th, 10th క్రూషియల్ పార్ట్స్ కాబట్టి ఫస్ట్ హయ్యర్ క్లాసెస్ ఖచ్చితంగా టెట్లో అడిగిన సందర్భాలు ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అన్నీ మన యూట్యూబ్ ఛానల్ వృషాలి ఆన్లైన్ క్లాసెస్ అని ఒకసారి సెర్చ్ చేస్తే ప్లేలిస్ట్లో అన్నీ పెట్టడం జరిగింది. వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీరు మీ ప్రిపరేషన్, మీ టైం టేబుల్, మీ రన్నింగ్ నోట్స్, ప్రాక్టీస్, రివిజను, మోడల్ టెస్ట్, మాక్ టెస్ట్ అన్నీ చేస్తూనే మీ యొక్క టైంని డైలీ 5 or 10 minutes రిలాక్సేషన్ అయ్యే టైంలో, వాకింగ్ కానీ, మీరు రెడీ అయ్యే టైంలో కానీ, మీ పర్సనల్ వర్క్స్ చేసే టైంలో కానీ కేవలం వినడానికి టైం కేటాయించినా అది రివిజన్ అవుతూ ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే నేను కూడా అలా చేసి సక్సెస్ అయ్యా కాబట్టి అది ఒక సక్సెస్ టిప్గా మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను. వినండి. మనకి వినడం అంటే ఏమంత స్ట్రెస్ ఉండదు కాబట్టి కళ్ళ ద్వారా చూసి కొంచెం కళ్ళకి స్ట్రెస్ తగులుతుంది. చదివి అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి మైండ్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎక్కువసేపు చేసే విషయాల్లో. ఇటువంటి సింపుల్ ట్రిక్స్ ఉపయోగించడం వల్ల మనము ఎగ్జామ్ టైంలో ఎక్కువగా అలసిపోకోకుండా త్వరగా గుర్తుపెట్టుకోవడానికి కానీ హెల్ప్ అవుతుందన్న. ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఎగ్జామ్ నోటిఫికేషన్ టైంలో. ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చి పడేసింది. నోటిఫికేషను వచ్చి పడిపోయిన తర్వాత లేపేయడానికి మన స్ట్రెంగ్త్ ఒక్కటే మనకి ఆయుధం. పక్కన వాళ్ళు ఎవరు లేపరు. మనం చదువుకున్న చదువు, మనం హార్డ్ వర్క్, మన నిజాయితీ, ప్రిపరేషన్లో ఇవన్నీ మనల్ని నిలబెడతాయి. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా ఖచ్చితంగా నమ్మాలి, మనల్ని మనం నమ్మి తీరాలి. అందరినీ నమ్మించాల్సిన అవసరంలో జాబ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే నమ్ముతారు. కేవలం మీ హార్డ్ వర్క్ని మాత్రమే నమ్ముకోండి. ఇప్పుడు లెసన్లోకి మనం వెళ్ళినట్లయితే కాల్పనికవాదము జాతీయతా భావం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పిక్చర్ కింద కొంచెం మ్యాటర్ ఉంటుంది. వాటిని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పిక్చర్ కిందటి కూడా చదవాలా, వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వాటి నుంచి కూడా బిట్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం వదిలేస్తాము, ఏమవుతుంది, అడుగుతారా అనే సందేహాలు అవసరం లేదు. ఎందుకంటే ఇది అడగరని మనకేం రాసి ఇవ్వలేదు కదా. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి అడుగుతారని భావించి చదవాలన్నమాట. అదొక్క హోప్ ఉండాలా. ఫ్రెంచ్ కాల్పనికవాద చిత్రకారులలో డెలాక్రాయిక్స్ చాలా ముఖ్యమైన వాడు. ఈ పెద్ద అంటే 4.19 meters ఇంటూ 3.54 meters చిత్రంలో చియోస్ దీవిలో తురుష్కుల చేతిలో చనిపోయిన 20,000 గ్రీకుల ఘటనను చిత్రీకరించారు. ఈ ఘటనను నాటకీయంగా చిత్రీకరించడం, మహిళలు, పిల్లలపై వేదనలను కేంద్రీకరించడం, ప్రకాశవంతమైన రంగులు వాడటం వంటి వాటి ద్వారా చూసే వాళ్ళ ఉద్వేగాలను స్పందింపజేసి గ్రీకుల పట్ల సానుభూతిని కలిగించడానికి డెలాక్రాయిక్స్ ప్రయత్నించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పటం దేని గురించి చెప్తుందంటే చియోస్ వద్ద హత్యాకాండ గురించి చెప్తుందన్నమాట. దీన్ని ఎవరు వేశారంటే 1824లో యూజిన్ డెలాక్రాయిక్స్ వేశాడన్నమాట. దీని యొక్క పొడవు వెడల్పులు చూస్తే 4.9 meters ఇంటూ 3.54 అన్నమాట. ఇది 20,000 గ్రీకుల చనిపోయిన దాని గురించి వర్ణిస్తూ కొంచెం థిక్ పెయింటింగ్స్ ఉపయోగించి వారి ఉద్వేగాలను జనింపజేసే విధంగా వేశారన్నమాట. కేవలం యుద్ధాలు, భౌగోళిక ప్రాంతాన్ని విస్తరింపజేయడం ద్వారా మాత్రమే జాతీయతా భావం పెంపొందలేదు. దేశం అన్న భావనలో సంస్కృతి యొక్క ముఖ్య పాత్ర కూడా పోషించింది. కళలు, కవిత్వం, కథలు, సంగీతం వంటివి జాతీయతా భావాన్ని మలచడంలో సహాయపడ్డాయి. సాంస్కృతిక ఉద్యమమైన కాల్పనికవాదం ఒక ప్రత్యేకమైన రకమైన జాతీయతా భావాన్ని పెంపొందించడానికి ప్రయత్నించింది. కాల్పనిక కవులు, కళాకారులు విజ్ఞాన శాస్త్రం హేతువులకు పెద్దపీట వేయటాన్ని విమర్శించారు. ఉద్వేగాలు, సహజ విజ్ఞానం, మహిమ వంటి భావనలపై వీళ్ళు దృష్టి కేంద్రీకరించారు. అంటే కేవలం యుద్ధాలు చేసి వారిని ఓడించి మన రాజ్యం యొక్క భౌగోళిక ప్రాంతాన్ని, సరిహద్దులను విస్తరింపచేయడం మాత్రమే జాతీయతావాదంగా వాళ్ళు పరిగణించలేదన్నమాట. అన్నీ పెంపొందించాలి. ఉద్వేగాలు, సహజ విజ్ఞానం వీటిపైన దృష్టి పెట్టాలి. కవులు, సాహిత్యము, ప్రాంతీయ భాష, స్థానిక జానపద కథల సేకరణలు కేవలం పురాతన జాతీయత స్ఫూర్తిని తిరిగి సాధించడానికి ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా చాలా వరకు నిరక్షరాస్యులైన విస్తృత ప్రజానికంలోకి జాతీయతా సందేశాన్ని తీసుకెళ్లటాన్ని దోహదపడ్డాయన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే
ఆకలి, కష్టాలు, ప్రజా తిరుగుబాటు. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చడం జరిగింది. దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము, ప్లస్ మన ఊహ ఏ విధంగా ఉంది ఆ సంఘటన పట్ల అని అర్థం చేసుకోవడానికి వాటిని కూడా మనం ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. అన్ని లెసన్స్ అయిపోయాక టెక్స్ట్ బుక్లో ఉండేటివి గైడ్స్ చూసి నేర్చుకుంటున్నామా, లేకుంటే మోడల్ పేపర్స్ చూసి నేర్చుకుంటున్నామా, క్వశ్చన్ పేపర్ చూసి నేర్చుకుంటున్నామా, దాంట్లో ఆన్సర్ గుర్తు పెట్టుకుంటున్నాము, బట్టి కొడుతున్నామా, కోడ్స్ ఉపయోగించి పెట్టుకుంటున్నామా, ఇవన్నీ అనవసరం. ఎగ్జామ్లో బిట్ వచ్చిందా, రాసినావా, జాబ్ కొట్టినావా, ఇవి ఒక్కటే ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 1830లలో యూరప్ ఆర్థికంగా తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. 19వ శతాబ్దపు మొదటి సగంలో యూరప్ అంతటా జనాభా గణనీయంగా పెరిగింది. చాలా దేశాల్లో పనుల కంటే పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళి కిక్కిరిసిన మురుకు వాళ్ళలో నివసించసాగారు. ఎందుకంటే పనిచేసేవారు అధికంగా అవ్వడం వల్ల. పట్టణాల్లో చిన్న ఉత్పత్తిదారులు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిన ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకుని తక్కువ ధరకు లభించే యంత్ర ఉత్పత్తుల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొనేవాళ్ళు. వస్త్ర తయారీలో ఈ పోటీ మరీ ఎక్కువగా ఉండింది. మిగిలిన యూరప్ వస్త్ర తయారీలలో చిన్న చిన్న కార్యశాలల్లో జరుగుతూ ఇంకా అంతగా యాంత్రీకరణ చెందలేదు. ఇంకా రాచరిక పాలన ఉన్న ప్రాంతాల్లో రైతాంగం ఫ్యూడల్ పనులు, సేవలతో నలిగిపోతూ ఉండేది. ఒక సంవత్సరం పంటలు సరిగా పండకపోయినా లేదా ఆహార ధరలు పెరిగినా పల్లెల్లో పట్టణాల్లో పేదరికం పెరిగిపోయేది. ఎందుకంటే ఎక్కువ పట్టణాలకే వలస వచ్చి పట్టణాల్లో ఎక్కువగా వాళ్ళు చూసుకోవాలనేసి జీవనోపాధిని రావడం వల్ల అక్కడ పని తక్కువ ఉంది, కానీ పనిచేసే ప్రజలు ఎక్కువ అవుతున్నారు. అందువల్ల స్థలం కూడా సరిపోక మురికివాడల్లో నివసించేవారన్నమాట. అటువంటి సంవత్సరాల్లో 1848 ఒకటి ఆహార కొరత, తీవ్ర నిరుద్యోగం వల్ల ప్యారిస్ ప్రజల్లో ఆందోళనకు దిగారు. రహదారులు దిగ్బంధం చేశారు. దాంతో లూయి ఫిలిప్ దేశం వదిలి పారిపోయాడు. లూయి ఫిలిప్ ఎవరంటే ఆ ఫ్రాన్స్ దేశంలో అప్పట్లో పరిపాలించేటువంటి రాజు అన్నమాట. జాతీయ శాసనసభ దేశాన్ని గణతంత్రంగా ప్రకటించి 21 సంవత్సరాలు దాటినా పురుషులందరికీ ఓటు హక్కు కల్పించింది, పనికి హక్కు కల్పించింది. ఉపాధి కల్పించడానికి జాతీయ కార్యశాలలు ఏర్పాటు చేశారు. జాతీయ కార్యశాలలు అంటే ఏం లేదండి, ప్రభుత్వమే వారికి ఒక వర్క్షాప్ మాదిరి చేసి పని నేర్పించి ఉపాధిని కల్పించడానికి ఏర్పాటు చేసినవి జాతీయ కార్యశాలలు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే తిరుగుబాట్లు ఇచ్చారు 1830లో, అదేవిధంగా 1848లో ఏ రకంగా జరిగాయి అనేసి. ఒకవైపున సాంప్రదాయవాద రాజ్యాలు తమ పట్టు బిగించడానికి ప్రయత్నిస్తుంటే, ఇంకోవైపు ఇటలీ, జర్మనీ రాష్ట్రాల్లో, ఒట్టోమన్ సామ్రాజ్య ప్రాంతాల్లో, ఐర్లాండ్, పోలాండ్ ఉదారవాదం, జాతీయవాద విప్లవాలతో కలవసాగాయి. అంటే ఒక సైడ్ ఏముంది, సాంప్రదాయవాదం, అదేవిధంగా ఇంకొక వైపు ఏంటి, విప్లవవాదం. ఈ రెండింటినీ తీవ్ర పోటీ ఉన్నాయన్నమాట. చదువుకున్న మధ్యతరగతి సంపన్న వర్గాలకు చెందిన ఉదారవాద జాతీయవాదులు ఈ విప్లవాలకు నాయకత్వం వహించారు. అంటే అంతే కదండి, మధ్యతరగతి ప్రజలు చేయాలంటే వారు కేవలం తిండి మీద, బట్ట మీద, నివసించే గూడు మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. అదే సంపన్న వర్గానికి చెందిన వాళ్ళైతే వీటన్నిటి మీద ఫోకస్ చేసేవాళ్ళు అన్నమాట. వీళ్ళలో ఆచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గుమాస్తాలు, మధ్యతరగతి చెందిన వాణిజ్య వర్గ ప్రజలు కూడా ఉన్నారన్నమాట. లూయి 18ని వియన్నా కాంగ్రెస్ తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టడంతో ఫ్రాన్స్లో బోర్బన్లు మరీ తిరిగి అధికారంలోకి వచ్చారని చూసాం. అక్కడ మనకి చూసినట్లయితే నెపోలియన్ తర్వాత ఒక శాంతి సమావేశం మాదిరి వియన్నా కాంగ్రెస్ ఏర్పాటు తర్వాత ప్యారిస్ని ఎవరు పరిపాలించాలి ఫ్రాన్స్ అని చూస్తే లూయిస్ 18కి ఇచ్చారన్నమాట. దీంతో బోర్బన్స్ అన్నమాట, వారి యొక్క వంశం బోర్బన్స్ అన్నమాట, వారికే తిరిగి అప్పచెప్పడం జరిగిందన్నమాట. సోదరుడైన లూయి 16 లాగా ప్రస్తుత లూయి నిరంకుశుడు కాదు. 1814 చార్టర్ ప్రకారం అతడు పార్లమెంట్ ఆమోదంతో పాలన కొనసాగించాడు. అంటే వారు నిర్మించుకునేటువంటి నియమ నిబంధనల ఆధారంగానే. కానీ 1824లో మూడో సోదరుడైన చార్లెస్ 10 సింహాసనాన్ని అధిష్ఠించాడు. చార్లెస్ 10 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1820 నుంచి 1830 వరకు. అతడు విప్లవాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కులీనులకు, మత గురువులకు ప్రత్యేక హక్కులు పునరుద్ధరించడానికి ప్రయత్నించాడన్నమాట. అతడి చర్యలను డిప్యూటీ సభ వ్యతిరేకించింది. ఈ డిప్యూటీ సభలు ఎక్కడ ఉంటాయంటే వారి యొక్క పరిపాలనా భవనాలు అన్నమాట. దాంతో అతడు 1814 చార్టర్ని పక్కన పెట్టి తన ఇష్టం వచ్చినట్లు పరిపాలించసాగాడు. ఆ చార్టర్ ప్రకారం పరిపాలిస్తుంటే అక్కడ ఉండేటువంటి ప్రజలచే ఎన్నుకున్నటువంటి వారికి వ్యతిరేకంగా ఉండేది డిప్యూటీ సభలకి. అందుకు ఆ చార్టర్ని ప్రక్కన పెట్టి తనకి ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగించేవాడన్నమాట. దాని ఫలితంగా తిరుగుబాటు చెలరేగుతుందన్నమాట. అతడికి వరుసకి సోదరుడైన లూయి ఫిలిప్ రాజైనాడు. ఆ తిరుగుబాటు ఫలితంగా 1830 నుంచి 1840 వరకు లూయి ఫిలిప్ పరిపాలిస్తాడనమాట. 1830లో చార్లెస్ 10కి వ్యతిరేకంగా వచ్చిన విప్లవంతో అనేక వరుస విప్లవాలు వెల్లువెత్తాయి. వియన్నా కాంగ్రెస్తో హాలాండ్, బెల్జియం ఏకమయ్యాయి.
అనే సంగతి మనం ఇంతకుముందు చాప్టర్లో చూసాము. ఈ విలీనం వియన్నా కాంగ్రెస్ సమావేశంలో విఘ్నత కురవటాన్ని సూచిస్తుంది. భాష, మతం, జాతీయాలతో ఈ రెండు దేశాలు పూర్తి భిన్నమైనవి. అది కూడా బెల్జియన్ల కంటే ప్రభుత్వంలో డచ్ ప్రజలకే ఎక్కువ అధికారం ఉండేదన్నమాట. 1830లో బెల్జియన్ ప్రజలు తిరుగుబాటు చేసి స్వతంత్ర దేశాన్ని నెలకొల్పారు. అంటే ఎక్కడైనా కానీ రెండు ఒకే చోట మనుగడ సాధించలేవు, రెండు కత్తులు ఒకే ఊరిలో. కాబట్టి బెల్జియం వాళ్ళు తిరుగుబాటు చేసి స్వతంత్రాన్ని పొందారన్నమాట. ఇతర దేశాల్లోని బలమైన శక్తులు ఈ పరిణామాలను అంతగా ఇష్టపడలేదు, కానీ వాళ్ళు చేయగలిగింది ఏమీ లేకపోయింది. తమ దేశంలోని విప్లవంతో తలపడటమే ఫ్రాన్స్కి సరిపోయింది. ఆస్ట్రియా చాలా దూరంలో ఉంది. చివరికి బెల్జియన్ల స్వతంత్రాన్ని ఒప్పుకోక తప్పలేదు. లూయి ఫిలిప్ కింద ఫ్రాన్స్ మాదిరిగా బెల్జియన్లు కూడా రాజ్యాంగబద్ధ రాచరిక వ్యవస్థని నెలకొల్పారు. దాన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్యారిస్లో తిరుగుబాటు చేస్తున్న ఫ్రాన్స్ ప్రజలని ఇక్కడ ఒక చిత్రం ఇచ్చారు, దాన్ని చూడండి. మనం ఇక్కడ వియన్నా సమావేశం పోలాండ్లో అధిక భాగాన్ని రష్యాకే ఇచ్చేసింది. ఇప్పుడు విప్లవం పోలాండ్కి విస్తరించింది. అయితే రష్యా బలమైన శక్తి కావడంతో బెల్జియం లాగా కాకుండా పోలాండ్ స్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే రష్యాతో తలపడాలంటే పోలాండ్కు అంత శక్తి లేదు, అది చిన్న దేశం అయిపోయింది. కాబట్టి పోలిష్ ప్రజలకు పక్క దేశాల నుంచి మద్దతు లభించలేదు. వాళ్ళు ఎంతగానో పోరాడారు, కానీ చివరికి ఓడిపోయారు. ఎందుకంటే అది చాలా బలమైన రాజ్యం కాబట్టి రష్యా. ఫలితంగా జారు చక్రవర్తి పోలాండ్ని రష్యాలోనే కలిపేసుకున్నారు. వందలాది మంది పోలిష్ ప్రజలను చంపేశారు. వాళ్ళలో జాతీయతా స్ఫూర్తిని తుడిచిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో అంతరింకంగా కలిసిపోవడానికి అన్నమాట. ఇక్కడ 1830 తిరుగుబాటు అయిపోయింది. ఇప్పుడు మనం 1848 తిరుగుబాటు ఏ రకంగా ఉందో చూడండి. 1830 లాగానే 1848లో కూడా తిరుగుబాటు ఫ్రాన్స్లో మొదలైందన్నమాట. రాజ్యాంగబద్ధ రాచరికంలో భాగంగా లూయి ఫిలిప్ పరిపాలించాలి. సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు అతన్ని ప్రజల రాజుగా పేర్కొన్నారు. ఈ వీటి ఇంపార్టెంట్. ప్రజల రాజు ఎవరంటే లూయి ఫిలిప్. అతని పట్టాభిషేకం దేవుని దయతో జాతి కోరిక ప్రకారం జరిగిందని అన్నారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ అతడి ప్రభుత్వం తిరోగామి పంథాను అవలంబించింది. ఇది ఎంతగా మారిందంటే 1848 తిరుగుబాటుగా మారిందంటే, ఫస్ట్లో దేవుడు నన్ను పరిపాలించమన్నాడు ఈ ప్రాంతాన్ని అన్నట్టు భావన మొదలుపెట్టే కొద్దీ రాంగ ఏమైంది, అదంతా తీవ్రత వ్యతిరేకకు కారణమైందన్నమాట. అతడి శత్రువులు చాలా మంది పెరిగిపోయారు. అతడు నియమించిన ముఖ్యమంత్రి ప్రజాదరణ కోల్పోవడంతో అతన్ని తొలగించక తప్పలేదు. పదవీచ్యుతుడైన ఆ మంత్రి ఇంటి ముందు అల్లర్లు చెలరేగాయి. రాజు సైనికులు జరిపిన కాల్పుల్లో 23 మంది చనిపోయారు. దాంతో ప్రజలు తిరగబడ్డారు. ఫలానా మంత్రం తప్పించి లూయి ఫిలిప్కి మరొక దారి లేక పలాయన యంత్రం అంటే పారిపోవడం అని, గణతంత్రం వర్ధిల్లాలి అన్న నినాదాలు వీధుల్లో మిన్నంటాయి. దాంతో భయపడిపోయిన లూయి ఫిలిప్ తన సోదరుడు లూయి 14కు మాదిరిగానే ఇంగ్లాండ్కు పారిపోయాడన్నమాట. అతని సోదరు మాదిరి ఇంతకుముందు. ఇవి ఎట్లుంటాయంటే వరల్డ్ హిస్టరీ కాబట్టి ఇంతకుముందు లెసన్లో చెప్పినట్టే చాలా క్యారెక్టర్స్ వస్తాయి, చాలా పదజాలం వెరైటీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అని కథ మాదిరి చెప్పి అర్థమయ్యేటట్టు అంత విపులంగా చెప్పినప్పుడు మనకి చిన్న బిట్ వచ్చినప్పుడు మనం తప్పు చేస్తే అంత చేసి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు మతికి పెట్టుకున్నామనుకో, చిన్న బిట్ వచ్చినా కరెక్ట్ చేస్తే దానికి ఒక ప్రయోజనకరం ఉంటుందని నా అభిప్రాయం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే తిరుగుబాటు స్ఫూర్తి బలంగా ఉన్న ప్యారిస్లో వీధి పోరాటాలు కొనసాగాయి. శ్రామికులు ఉపాధి కోరసాగారు. ప్రాంతీయ ప్రభుత్వాలు వాళ్ళకి పని కల్పించడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయోగంలో లూయి బ్లాంక్ అనే సోషలిస్టు ముందున్నాడు, కానీ నిజాయితీ లోపించడం, దురాశల వల్ల అమలు కాలేకపోయిందన్నమాట. దాంతో హింస చెలరేగింది. తిరుగుబాటుదారులు అంతిమంగా ప్రభుత్వ సైన్యాలు ఓడించి తీవ్ర శిక్షలు విధించారన్నమాట. ఈ 1848 విప్లవంలో మహిళల పాత్ర చూడండి. ఉదారవాద ఉద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో చురుకుగా పాలు పంచుకున్నారన్నమాట. అయితే వాళ్ళకి రాజకీయ హక్కులు ఇవ్వడం వివాదాస్పదంగా అంశంగా మారింది. మహిళలు ప్రత్యేక రాజకీయ సంఘాలుగా ఏర్పడ్డారు, పత్రికలు స్థాపించారు, రాజకీయ సమావేశాలు, ప్రదర్శనలో పాల్గొన్నారు. అయినప్పటికీ శాసనసభ ఎన్నికల్లో వాళ్లకు ఓటు హక్కు ఇవ్వలేదన్నమాట. సెయింట్ పాల్ చర్చిలో సమావేశమైన ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంటుకి మహిళలు పరిశీలకులుగా మాత్రమే సందర్శకుల ప్రాంగణంలోకి అనుమతించారన్నమాట. వాళ్ళకి అప్పట్లో కనీసం ఓటు హక్కు కూడా లేదన్నమాట. శాసనసభ ఎన్నికల్లో మహిళల పాత్ర చూసినట్లయితే విప్లవంలో. ఇప్పుడు జర్మనీ దేశాన్ని సైన్యం నిర్మించగలడని ఇక్కడ ఉంది చూడండి. జర్మన్ పార్లమెంట్లో ఒట్టోమాన్ బిస్మార్క్ వ్యంగ్య చిత్రం. చిత్రకారుడు ఫెగారో వియన్నా 1870 మార్చి 5 అనేసి ఇక్కడ ఇచ్చారు మనకి.
ఇక్కడ మనం చూసినట్లయితే 1848 తర్వాత ప్రజాస్వామ్యము విప్లవాల నుంచి యూరప్లో జాతీయతావాదం దూరమైంది. యూరప్పై రాజకీయ ఆధిపత్యం సాధించడానికి సాంప్రదాయవాదులు జాతీయ బలాన్ని పెంచుకొని ఉపయోగించుకున్నారు. జర్మనీ, ఇటలీలు జాతీయ రాజ్యాలుగా ఏకీకరణ చెందిన ప్రక్రియలో దీన్ని మనం గమనించవచ్చు. జర్మనీ మధ్యతరగతి ప్రజల్లో జాతీయతా భావం విస్తృతంగా ఉందని మీరు చూశారు. 1848లో వీళ్ళు జర్మనీలోని వివిధ ప్రాంతాల్లో సమాఖ్యగా ఏర్పరిచి ఏకైక పార్లమెంటు పాలనలో జాతీయ రాజ్యాంగం మలచడానికి ప్రయత్నించారు. జర్మనీని ఒక ఏకీకృతంగా చేయాలని ఒక సమాఖ్యగా. ఈ ఉదారవాద ప్రయత్నాన్ని రాచరిక సైనిక శక్తులు అణిచివేశాయి. ఇందులో సైన్యానికి జంకర్లు అనే ప్రష్యా బడా భూస్వాములు కూడా సహకరించారు. అప్పటి నుంచి జాతిని ఏకం చేసే ఉద్యమానికి ప్రష్యా నాయకత్వం వహించసాగింది. ప్రష్యా సైన్యం పరిపాలనా యంత్రాంగం సహాయంతో ప్రష్యా ప్రధానమంత్రి ఒట్టో వాన్ బిస్మార్క్, ఇది ఇంపార్టెంట్, బిస్మార్క్ ఈ ప్రక్రియను సూత్రధారిగా వ్యవహరించాడు. 7 సంవత్సరాల్లో ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్పై జరిగిన 3 యుద్ధాల్లో ప్రష్యా విజయం సాధించడంతో ఏకీకరణ పూర్తయిందన్నమాట. 1871 జనవరిలో వర్సైల్స్ జరిగిన ఉత్సవంలో పర్షియా రాజు అయిన విలియం I జర్మన్ చక్రవర్తిగా పరిగణించబడ్డాడు. ఈ లాస్ట్ పేర ఇంపార్టెంట్ అన్నమాట. ఇదంతా ఫస్ట్ది మనం ఒక స్టోరీ మాదిరి గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో జరిగిన పరిణామాలు ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పటం వర్సైల్స్లోని అద్దాల మహల్లో జర్మనీ సామ్రాజ్య ప్రకటన, మధ్యలో కైసరు, ప్రష్యా సైన్యాధిపతి అయిన జనరల్ వాన్ రూన్ ఉన్నారు. వాళ్ళ పక్కనే బిస్మార్క్ కూడా ఉన్నాడన్నమాట. చిత్రకారుడు ఆంటన్ వాన్ వెర్నర్ ఈ బృహత్తకర చిత్రాన్ని 1885 బిస్మార్క్ 75వ పుట్టినరోజు కారణంగా చిత్రీకరించాడన్నమాట. జర్మనీ ఏకీకరణ ప్రక్రియలో ప్రష్యాది బలమైన పాత్ర వహించింది. మనం చూసినట్లయితే ఇక్కడ ఆస్ట్రో ప్రష్యా యుద్ధము, అదేవిధంగా ప్రష్యాతో కలిసి జర్మన్ సమాఖ్య అని పటంలో చూపించిన విధంగా అన్నిటిని చూస్తే పర్షియా యొక్క పాత్ర చాలా బలంగా ఉందని తెలుస్తుంది జర్మనీ ఏకీకరణలో. ఇప్పుడు ఇటలీ ఏకీకరణ గురించి తెలుసుకుందాం. ఇటలీ ఏకీకరణ చూసినట్లయితే జర్మనీ లాగానే ఇటలీ కూడా దీర్ఘకాలంగా రాజకీయంగా ముక్కలై ఉంది. అంటే అనేక భాగాలుగా విడిపోయిందన్నమాట. అనేక వంశపారపర్య రాజ్యాలలో అనేక జాతులతో కూడిన హబ్స్బర్గ్ సామ్రాజ్యంలో ఇటాలియన్లు చెల్లాచెదురుగా ఉన్నారంటే ఒక చోట లేకుండా దిక్కులుగా పడి ఉన్నారన్నమాట. 19వ శతాబ్దం మధ్యకాలం నాటి ఇటలీ 7 రాజ్యాలుగా విభజించబడి ఉన్నింది. ఇందులో సార్డినియా, పిడ్మంట్ అన్న ఒకదాన్ని ఇటాలియన్ రాచరిక కుటుంబం పరిపాలించింది, అంటే ఇటాలియన్కి సంబంధించి. ఉత్తర ప్రాంతం ఆస్ట్రియాకి చెందిన హబ్స్బర్గుల కింద, మధ్య ప్రాంతం పోపు కింద, దక్షిణ ప్రాంతాలు స్పెయిన్కి చెందిన బోర్బన్ రాజుల కింద ఉండేవి. ఇట్లా ఇంపార్టెంట్. ఉత్తర ప్రాంతం ఎవరి కింద ఉండింది ఇటలీ ఏకీకరణలో భాగంగా, మధ్య ప్రాంతం ఎవరి హయాంలో ఉండేవి, దక్షిణ ప్రాంతము ఏ రాజుల కింద పరిపాలన ఉండేవి అని అడుగుతారు. కాబట్టి వీటిని మనం మెయిన్గా పాయింట్అవుట్ చేసి నేర్చుకోవాలి. ఇటాలియన్ భాష కూడా ఇంకా ఒక రూపం దాల్చలేదు. దీంట్లో ఒక ప్రాంతీయ స్థానిక తేడాలు ఉండేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లోనే చూసినట్లయితే రాయలసీమ వాళ్ళు మాట్లాడే తెలుగు మాండలికం ఒక రకంగా ఉంటుంది. కోస్తా ప్రాంతంలో ఆ ప్రజలు మాట్లాడేటువంటి మాండలికం, యాస ఒక రకంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇటాలియన్ భాషలో ప్రాంతీయంగా, స్థానికంగా చాలా తేడాలు ఉండేవన్నమాట. 1830లో ఏకీకృత ఇటాలియన్ గణతంత్రాన్ని ఏర్పరచడానికి గిసెప్పి మాజిని ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు, అంటే రిపబ్లిక్ కోసం. ఇక్కడ తన భావాలను ప్రచారం చేయడానికి గిసెప్పి మాజిని యంగ్ ఇటలీ అన్న ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. అంటే వారు ఇప్పుడు మనం ఏ రకంగా అయితే మన భారతదేశంలో స్వాతంత్రోద్యమం కోసం అనేక సంఘాలు ఏర్పాటు చేసుకుని ఉద్యమాలు, విప్లవాలు చేశారో, అక్కడ ఇటలీలో ఏకీకరణ అంటే ఒక తాటిపైకి రావడానికి గిసెప్పి మాజిని అనే అతడు యంగ్ ఇటలీని రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే గిసెప్పి మాజిని మధ్య తాగితే యంగ్గా ఉంటారు, యంగ్ ఇటలీ. అట్లా కోడ్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకుంటుండల్లా, ఎక్కువ ఉంటాయి కాబట్టి కంటెంట్. 1831, 1848లలోని విప్లవాలు విఫలం అవ్వటంతో యుద్ధం ద్వారా ఇటాలియన్ రాజ్యాలను ఒకటిగా చేసే బాధ్యత సార్డినియా పిడ్మంట్ రాజు విక్టర్ ఇమాన్యుయల్ II మీద పడిందన్నమాట. విక్టర్ ఇమాన్యుయల్ II ఐక్య ఇటలీ ఏర్పడితేనే ఆర్థిక వృద్ధి, రాజకీయాధిపత్యం సాధించగలని ఈ ప్రాంత ప్రజలు భావించారు. ఇటలీ ప్రాంతాలను కలిపే ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రి కవుర్
కౌంట్ కౌర్ విప్లవవాది కాదు, ప్రజాస్వామికవాది కాదు, ఇటలీ కులీన వర్గ సంపన్న విద్యావంతుల మాదిరి అతడు కూడా ఇటాలియన్ కంటే ఫ్రెంచి బాగా మాట్లాడేవాడు. ఫ్రాన్స్తో తెలివిగా దౌత్య సంబంధాన్ని కౌర్ కుదిర్చిన ఫలితంగా 1859లో ఆస్ట్రియా సైన్యాన్ని సార్డినియా పిడ్మంట్ ఓడించగలిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానమంత్రి ఎవరంటే కౌర్. ప్రధానమంత్రి ఎవరంటే ఇటలీ ఏకీకరణ సమయంలో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రి కౌంట్ కౌర్ అన్నమాట. అతనికి ఫ్రాన్స్ కూడా బాగా మాట్లాడడం వచ్చు కాబట్టి ఆ రకంగా తన భాషా నైపుణ్యాలతో సార్డినియా పిడ్మంట్ని ఓడించగలిగింది ఆస్ట్రియన్ సైన్యం అన్నమాట. ఈ యుద్ధంలో సైన్యంతో పాటు గిసెప్పి గారిబాల్డి నేతృత్వంలోని సాయుధ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందులో 1860లో వీళ్ళు దక్షిణ ఇటలీ నుంచి సిసిలీ రాజ్యంలోకి చొచ్చుకుపోయి స్పానిష్ పాలకులను తరిమి కొట్టడానికి స్థానిక రైతాంగ మద్దతు కూడగట్టగలిగారు. కేవలం వారు మాత్రమే కాకుండా రైతులను కూడా వారి ఉద్యమంలోకి చేర్చుకోగలిగారన్నమాట. 1871లో ఏకీకృత ఇటలీకి విక్టర్ ఇమాన్యుయల్ IIను రాజుగా ప్రకటించారు. అయితే ఇటాలియన్ ప్రజానీకంలో అధిక శాతం నిరక్షరాస్యులు కావటం వల్ల ఈ ఉదారవాద జాతీయతావాద భావజాలం తెలియకుండా ఉండిపోయారంటే చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, వారికి వీరు ప్రచారం చేసేటువంటి భావాలు అవన్నీ సరిగా అర్థం కాక వారేం ఈ భావాలు తెలియకోకుండా ఉన్నాయన్నమాట. దక్షిణ ఇటలీలో గారిబాల్డికి మద్దతు ఇచ్చిన రైతాంగం ఇటాలియా అన్న పేరే వినలేదు. లాటాలియా అంటే విక్టర్ ఇమాన్యుయల్ భార్య అన్న భావంతో వాళ్ళు ఉన్నారు. చూడండి, అసలు దానికి పొంతనే లేదు. కానీ వారు ఇటాలియన్ అనే పదాన్ని లాటాలి అంటే ఆ రాజు ఉన్నాడు కదా విక్టర్ ఇమాన్యుయల్, అతని భార్య అనే పేరుతో ఉన్నారన్నమాట. అసలు ఆ రకంగా నిరక్షరాస్యులు ఉన్నారన్నమాట. ఇక్కడ మనం చిత్రాన్ని గమనించినట్లయితే గిసెప్పి మాజిని యంగ్ యూరప్ స్థాపన బెర్న్లో 1833లో గియాకోమో మాంటెగాజా చిత్రాన్ని రూపొందించినట్టు. ఇక్కడ మనకు చూసినట్లయితే రాజు ఇమాన్యుయల్ II కింద ఏకీకృతమై ఇటలీ నిజమైన జాతీయ రాజ్యంగా మారిందా? మీ సమాధానానికి కారణాలు చెప్పండి. వీటిని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మనము ఎక్కువ బిట్స్ వచ్చే పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే మనకి తక్కువ టైంలో కూడా ఎక్కువ మనం కవర్ చేయగలుగుతాం అన్నమాట. ఇంతటితో 14th లెసన్ కంప్లీట్ అయిందండి 9th క్లాస్ సోషల్లో. నెక్స్ట్ వీడియోస్లో 15, 16, 17 చూసేద్దాము. అంతటితో క్లోజ్ అయిపోతుంది. 10th క్లాస్లో లాస్ట్ కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం క్లాసెస్ చెప్పేద్దాము. వాటికి సోషల్ చాప్టర్ క్లోజ్ అవుతుంది. బయాలజీ ఆల్మోస్ట్ అయిపోయింది. మ్యాథ్స్ సంబంధించి ఏంటంటే అన్ని ఫార్ములాస్ ఒక బుక్లో ఉన్నాయండి. ఆ బుక్ మొత్తం మీకు ఒకసారి అందజేసినానంటే ఆ ఫార్ములాస్ మీద పట్టు తీసుకుంటే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా టకీ అని చేయగలుగుతారు. అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేయాలి. 6 నుంచి 10th వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ తీసుకొని టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని మొత్తం ప్రాక్టీస్ చేస్తే మీకు స్పీడ్, యాక్యురసీ రెండు పెరిగి ఎగ్జామ్లో మీకు తడబాట లేకోకుండా డైరెక్ట్ క్వశ్చన్ చూస్తానే ఆన్సర్ పెట్టేయగలుగుతారు. దాని ద్వారా మీకు టైం సేవ్ అవుతుంది. ఎప్పుడెప్పుడా అని 3-4 ఇయర్స్ నుంచి 2018 DS నుంచి 2022 వరకు 4 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న టైం ఇప్పుడు రానే వచ్చింది. నోటిఫికేషన్ వచ్చింది. నిరాశ, నిస్పృహ, నిస్తేజాలన్నీ పక్కన పెట్టి విజయం మనదే అనే భావన రూపొందించుకొని పోరాడాలి. ఖచ్చితంగా ఉంటాయండి సమస్యలు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనం మనుషులం కాబట్టి అన్నిటినీ పక్కన పెట్టి పోరాడితేనే విజయం వరిస్తుంది. మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా వెనకాడుతుంటాయి. మనం ఒక్కరమే కాదు కదా, మనతో పాటు అందరూ అదే స్థితిలోనే ఉంటారు కదా జాబ్ రాకముందు. వీటన్నిటిని మనసులోకి తీసుకొని ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టైం, చాలా ఖరీదైన టైం నన్ను అడిగితే. ఆ టైంలో మనం అనవసరమైన ఆలోచనలు మనసులోకి రానియకోకుండా కేవలం చదువుకోవడం కోసము, చదువుకునేది రివిజన్ చేసుకోవడం కోసం, రివిజన్ చేసింది ప్రాక్టీస్ చేయడం కోసమే టైంను కేటాయించి దిగ్విజయవంతంగా నోటిఫికేషన్ పూర్తి చేయాలని మనసారా కోరుకుంటున్నాను. సదా మీ విజయాన్ని ఆకాంక్షించే వృషాలి ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ హరిత SGT. Do subscribe Vrushali online classes. Hit the bell icon. Thanks.